హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు పుదీనా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిదండి. ఒక కట్ట పుదీనాను తీసుకున్నాను. 50 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటర్లో మంచిగా కడిగి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పచ్చిమిర్చి పొడుగ్గా ఉన్నట్టయితే త్రుంచి వేసేసుకోవాలి, పేలకుండా ఉంటాయి. ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. జలుబు అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, మనకు వాంతింగ్స్ కానీ అలా అయినప్పుడు, బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి నోటికి రుచి దొరకదు కదా, అలాంటి టైంలో పుదీనా పచ్చడి చేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలని కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు డైరెక్ట్ వేస్తే లోపల బాయిల్డ్ అవ్వవు. టమాటా పొట్టు ఊడేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము కడిగి పెట్టుకున్న పుదీనాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను మంచిగా కడిగి వేసేసుకోవాలి. ఒక కట్ట పుదీనాను తీసుకున్నాను, ఒక కట్ట కొత్తిమీరను తీసుకున్నాను. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, టమాటా మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, నేను ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. కారం లేకుండా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశలోకైనా, మనము చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, దేనిలోకైనా తినచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గుప్పడి కరివేపాకుని వేసేసుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. ఒక కప్పు వరకు నువ్వులను తీసుకున్నాను. నువ్వులు కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. ఒకవేళ నువ్వులు లేకపోతే మీ దగ్గర పల్లీలైనా వేసేసుకోవచ్చండి. పుదీనా పచ్చడిలో పల్లీలైనా నువ్వులైనా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను నువ్వులని వేసానండి. చలికాలం కదా, హెల్త్కి చాలా మంచిదండి. నువ్వులలో వేడి శాతం ఎక్కువగా ఉంటుంది, బాడీకి చాలా మంచిది. చలికాలంలో నువ్వులు ఎక్కువగా తినాలి. ఇలా నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేయాలి, లేదంటే అన్నీ చిల్లిపోతాయి, స్టవ్ పైన కింద పడుతూ ఉంటాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నువ్వులను చల్లగా చేసేసుకొని మిక్సీ కప్పు తీసుకొని నువ్వులన్నిటిని వేసేసుకోవాలి. టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ కప్పులో వేసేసుకొని చూడండి, ఇలా మిక్సీ కప్పులోనే మొత్తము వేసేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి. వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దండి, వారం రోజుల పాటు నిల్వగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్న టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఇందులో. మనం టమాటా వేసాం కదా, సరిపోతుంది అక్కడికే. మంచిగా మెత్తగా ఇలా చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. కావాలనుకుంటే పోపుని యాడ్ చేసుకోవచ్చు. నేను పోపు వేయట్లేదండి. ఇలా డైరెక్ట్ తిన్నా మనం ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.